హలో ఎవరీవన్, ఎలా ఉన్నారు? సాఫ్ట్వేర్ జాబ్ కోసం లేదా ఒక నాన్ టెక్ జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నారా? ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి ఒక పెద్ద భయం ఉంటుంది. ఇంటర్వ్యూర్ ఏం అడుగుతారో, నేను ఇంగ్లీష్లో సరిగ్గా చెప్పగలనా అని ఆలోచిస్తూ ఉంటారు. నిజమే కదా? అయితే ఈ వీడియో మీకోసం. చాలా మంది స్టూడెంట్స్కి సబ్జెక్ట్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఇంటర్వ్యూయర్ ముందు మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంటర్వ్యూ యాంగ్జైటీ ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్ మీరైతే టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ఏఐ ఉంది, యూజ్ చేయండి. ఈ వీడియోలో పర్ప్లెక్సిటీ ఏఐని ఉపయోగించి ఇంటర్వ్యూకి ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఈ వీడియో చివరిలో నేను ఇచ్చే మ్యాజిక్ ఫ్రేజెస్, అంటే ఇంటర్వ్యూలో కామన్గా అడిగే క్వశ్చన్స్ని నోట్ చేసుకుంటే మీరు ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్గా మాట్లాడగలరు. కానీ మీ ఎఫర్ట్స్ మీరు పెట్టాలి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఎవరీవన్, ఐఎమ్ ఆర్కే. మన ఛానల్లో ఇంగ్లీష్కి సంబంధించి 2 వీడియోస్ అయితే క్రియేట్ చేశాను. 2 కూడా సూపర్ సక్సెస్. లింక్ పైన ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఫస్ట్ పర్ప్లెక్సిటీ ఏఐని ఓపెన్ చేయండి. ఇక్కడ మనం పర్ప్లెక్సిటీ ఏఐని యూజ్ చేస్తాం. మీరు ఏదైనా వాయిస్ ఓవర్ ఉన్న ఏ టూల్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పాయింట్ పర్ప్లెక్సిటీ ఏ అని కాదు, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం ఏని ఎలా యూజ్ చేసుకోవచ్చు, అది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనం ఏఐకి ఒక రోల్ ఇవ్వాలి. మీరు ఎంత క్లియర్గా అడిగితే అది అంత బాగా మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఈ ప్రాంప్ట్లో నేను ఫ్రెషర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేస్తున్నాం కనుక ప్రాంప్ట్ అనేది సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉంది. సేమ్ ఇదే ప్రాంప్ట్ని మీరు మీ ఫీల్డ్కి సరిపోయేలా చేంజ్ చేసి సేమ్ ఇలానే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ ఇద్దాం. ఈ వాయిస్ సింబల్ మీద క్లిక్ చేసి, యాక్ట్ యాజ్ ఏ టెక్నికల్ రిక్రూటర్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. ఐఎమ్ ఏ ఫ్రెషర్ విత్ నో ఎక్స్పీరియన్స్. కండక్ట్ ఏ మాక్ ఇంటర్వ్యూ. ఆస్క్ 1 క్వశ్చన్ ఎట్ ఏ టైమ్. Focus 80% on software basics and 20% on my personality. Correct my English grammar after every answer. Don't forget this. Start by asking for my introduction. Let's begin our mock interview. I'll play the role of a technical recruiter at a software company. We'll go step by step, with 80% of the focus on your technical fundamentals and 20% on personality and communication. Repeat చేస్తుంది. Okay. English grammar corrections and feedback before asking the next question. Let's get started. First question. Can you please introduce yourself? Imagine this is your first question in a real interview. Keep it short, professional, and natural. మనం ఒకసారి ట్రై చేద్దాం. Myself RK and a recent BTech graduate in computer science. I have a strong foundation in Java and Python. My studies, I maintained 8.0 CGPA and very active in technical workshops. కావాలని కొన్ని రాంగ్ మాట్లాడాను, గ్రామటికల్గా చూద్దాం. Try, RK. That's a friendly and confident start. Now here's your grammar and fluency correction along with a refined version that sounds more professional. A recent BTech graduate in computer science. I have a strong foundation in Java and Python. During my studies, I maintained a CGPA of 8.0 and actively participated in technical workshops. Grammar feedback. Myself RK should be I'm RK. We don't use myself for introductions. It's grammatically incorrect in this context. Okay. Recent BTech graduate. Better as a recent BTech graduate. Articles like a and matter for fluency. My studies I maintained. During my studies I maintained. During, okay. Maintained, spelling correction. Maintained. Very active in technical workshops. Add I was before very. Or rephrase as I actively participated. Perfect. You sound confident and technically inclined. Next question. Can you explain the difference between a compiler and an interpreter? ఇంటర్ప్రిటర్కి కంపైలర్కి డిఫరెన్స్ ఏంటో అడిగింది. ఇప్పుడు మనం చెప్దాం కంపైలర్ అంటే ఏంటి అంటే, కంపైలర్ బేసిక్గా ఏంటి అంటే మీ కోడ్ అంతటిని ఒకేసారి కంపైల్ చేసి మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ ఏంటంటే లైన్ బై లైన్ కంపైల్ చేస్తుంది అనమాట. సో అదే నేను ఇంగ్లీష్లో చెప్తాను. కంపైలర్ compiles the whole code at one time and it converts into the machine language. Interpreter converts each line one time at the execution. Concept is almost correct. We just need to fix the idea and the English. చూసారు కదా, మనకి ఆన్సర్ కరెక్ట్ అని మనకు తెలుసు, దానికి కూడా అర్థమైంది. సో ఇంటర్వ్యూలో మీరు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతారో ఆలోచించకండి. ఆబ్వియస్గా ఎందుకంటే మొత్తం కోడ్ అంతా కంపైల్ అనుకుంటే ఎప్పుడైనా ఫాస్ట్గా ఉంటుంది, లైన్ బై లైన్ చేస్తే స్లోగా ఉంటుంది. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? Question. If your code is not working, how do you find the error? Answer in 3 to 5 sentences. After you answer, I'll correct your English
and then refine your చూద్దాం ఎలా technical ఆన్సర్ చేస్తాం. explanation. First, I check the error message. Then I use debugging tools or print statements to find the issue. If I'm still stuck, I refer to official documentations or sites like Stack Overflow. So మన ఆన్సర్ చేసాం, మన ఆన్సర్ని Our కరెక్ట్ approach చేస్తుంది. is very good for a fresher. Clear, logical, and practical. For answer, first I check the error message carefully Error to message check understand చేస్తాను what went చెప్పింది. wrong and which part of the code it refers to. And I use a debugger or add print statements to trace the values of the duck. I refer to official documentation or trusted sites like Stack సో Overflow to look ఇదేంటి for అంటే similar మనం issues. చెప్పిన ఆన్సర్ని First, కరెక్ట్ చేస్తుంది. I carefully మన read the కాన్సెప్ట్ error అయితే message కరెక్టే, to understand ఓకేనా? what went wrong and which part of the code is affected. And I use a debugger or add print statements to trace the program flow and check variable values. If I am still unable to fix it, I refer to official documentation or reliable resources like Stack Overflow. Question: why should we hire you as a fresher when we have other candidates with similar జనరల్ marks? క్వశ్చన్ ఇది Now you అందరికీ can answer ఉంటుంది. this, and after you reply, I will. 1. Correct your English grammar. 2. Improve the content to sound more professional and మిమ్మల్ని ఎందుకు confident. హైర్ చేసుకోవాలి అని కంపెనీ వాళ్ళు అడిగితే మనం ఎలా ఆన్సర్ చెప్పాలి, ఒకసారి ట్రై చేద్దాం, ఓకేనా? యాజ్ ఎ ఫ్రెషర్ ఐఎమ్ హైలీ మోటివేటెడ్ అండ్ ఎ క్విక్ లెర్నర్. ఐఎమ్ రెడీ టు అడాప్ట్ టు యువర్ కంపెనీస్ టెక్నాలజీ స్టాక్ అండ్ ఐ బ్రింగ్ ఎ ఫ్రెష్ ప్రాస్పెక్టివ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్. ఐఎమ్ కమిటెడ్ టు కాంట్రిబ్యూటింగ్ టు ది టీమ్ సక్సెస్. చూద్దాం. Great answer, RK. You showed motivation and confidence, which is perfect for a fresher. Here's your grammar correction and a polished version. Corrected and polished మనం version. As a మనం fresher, చెప్తుంది I'm ప్రతి highly దాన్ని కూడా motivated కరెక్ట్ and a చేస్తూ quick learner. మీకు మళ్ళీ I చెప్తుంది. am సో ready to మీరు adapt ఏంటంటే to your నోట్ company's చేసుకోవాలి, technology stack. ఓకేనా? And I bring అది a ఇంపార్టెంట్. to contributing to the team's success. సో ఏ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది, మీరు ఆన్సర్ చేస్తూ ఉండొచ్చు. సో ఇలా మీరు 1 అవర్ కూడా మీ ఇంటర్వ్యూని కంటిన్యూ చేయొచ్చు. అలా మీకున్న మిస్టేక్స్ని కూడా కరెక్ట్ చేస్తూ ఉంటుంది. మీకు ఒక చిన్న ప్రో టిప్ ఉంది. ఏంటి అంటే మనం మన ప్రోగ్రెస్ రిపోర్ట్ని తెలుసుకోవచ్చు. ఎలాగో నేను అడుగుతాను ఇప్పుడు. కామన్గా మీ ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు మీరు ఇలా ఒక ప్రాంప్ట్ని అయితే అడగండి. సో దానివల్ల మీకు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే వస్తుంది. ఒకసారి నేను అడుగుతాను, చూద్దాం, ఓకేనా? దిస్ ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్. Can you give me a report card? Tell me where I was weak in technical skills and how I can improve my English fluency for next time. చూద్దాం ఏం చెప్తుందో. Interview report card. Great effort, RK. You completed 6 questions, 4 technical, 2 behavioral. Here's your performance breakdown. Score 6 out of 10. Strengths: you understood debugging process and could explain the main ideas. Showed సో willingness ఇలా to learn మనకి when మన unsure. రిపోర్ట్ని షేర్ Asking for చేస్తుంది, ఓకేనా? explanations. Confident tone throughout. Common errors. Confident గా ఉందంట 1. tone. Capitalization. Always starts స్టార్ట్స్ సెంటెన్స్ విత్ క్యాపిటల్స్. సో 4. బేసిక్గా Punctuation. మనం Use full చేసిన stops మిస్టేక్స్ between అన్నిటిని sentences, ఒక not రిపోర్ట్ run-on కార్డ్ లాగా sentences. జనరేట్ చేసి 5. మీకు చెప్తుంది. Articles. Add a, the, where needed. A fresher. The error message. ఎంత డీటెయిల్గా ఎవరు Score చెప్తారు? 8-10. Showed motivation, eagerness to learn, and team spirit. Asked smart questions about what to practice next. సో ఇలా మనకి రిపోర్ట్ కార్డ్తో పాటుగా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి కూడా క్లియర్గా చెప్పింది కదా. సో మనం చేయాల్సింది ప్రాక్టీస్ చేయాలి, అంతే. అంతా మన చేతిలో ఉంది. ఏఐ మనం ఎలా యూజ్ చేసుకుంటే అలా. యాక్చువల్గా ఎనీ ఇంటర్వ్యూలో ప్రైసెస్ కామన్గా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొన్నిసార్లు మనం టైంని బై చేయాల్సి ఉంటుంది, అంటే కొంచెం స్మార్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియని క్వశ్చన్ అడిగారు అనుకోండి ఇంటర్వ్యూ, మీరు సింపుల్గా టైం బై చేయడానికి థింక్ చేయడానికి ఇలా అనాలి, దట్స్ యాన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, లెట్ మీ థింక్ ఫర్ ఎ మూమెంట్. సో మీరు ఇలా అనటం వల్ల మీకు కొంచెం టైం అయితే దొరుకుతుంది ఆలోచించుకోవడానికి. క్లారిటీ అంటే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినప్పుడు మీకు అర్థం కాలేదనుకోండి, కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దిస్ క్వశ్చన్, ఐ వాంట్ టు మేక్ ష్యూర్ ఐ అండర్స్టూడ్ ఇట్ కరెక్ట్లీ. అంటే ప్రశ్న అర్థం కానప్పుడు మనం రాంగ్ చెప్పే కంటే మళ్ళీ అడగటం చాలా మంచిది. సో దానివల్ల మనకి కొంచెం టైం కూడా కలుస్తుంది, మనకి క్వశ్చన్ బాగా అర్థం అవుతుంది. కొన్నిసార్లు ఇంటర్వ్యూయర్ మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్లో హింట్స్ ఇస్తుంటారు. సో ఆ హింట్ మీరు తీసుకొని ఆన్సర్ చెప్పొచ్చు టు షో ఎంథ్యూజిజం. కొన్నిసార్లు హెచ్ఆర్ రౌండ్లో అడుగుతుంటారు, మిమ్మల్ని ఎందుకు మేము జాయిన్ చేసుకోవాలి, మా కంపెనీ గురించి మీకేం తెలుసు, ఇలాంటి క్వశ్చన్స్ పడుతుంటాయి. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఐఎమ్ హైలీ మోటివేటెడ్ టు అప్లై మై అకాడమిక్ నాలెడ్జ్ టు రిలేటెడ్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ కంపెనీ. అంటే నా నాలెడ్జ్ని మీ కంపెనీ కోసం వాడాలని చెప్పడం అనమాట. సో కొన్నిసార్లు వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. అలాంటప్పుడు వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడుగుతారు, మా కంపెనీ గురించి మీకేం తెలుసు. సో అందుకోసమని మీరు కంపెనీకి వెళ్లే ముందు ఆ కంపెనీ డీటెయిల్స్ కొంచెం గ్యాదర్ చేసి వెళ్ళండి. కొన్నిసార్లు మనకు తెలియని క్వశ్చన్స్ కామన్ గా వస్తుంటాయి. అలాంటప్పుడు ఐ డోంట్ నో
అనే కంటే ఐఎమ్ నాట్ ఫుల్లీ ఫెమిలియర్ ఆఫ్ విత్ దిస్ స్పెసిఫిక్ టాపిక్ బట్ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ దిస్ స్కిల్ అండ్ ఐఎమ్ క్విక్ లెర్నర్ సో దట్ అంటే నాకు తెలియదు అని చెప్పేయడం కంటే నాకు దీని మీద పెద్దగా ఐడియా లేదు కానీ నేను త్వరగా నేర్చుకొని అర్థం చేసుకోగలను అని చెప్తున్నారనమాట. అంటే దానివల్ల ఏంటి అంటే ఇంటర్వ్యూకి నమ్మకం వస్తుంది, ఈ క్యాండిడేట్ డమ్ కాదు, తను ఈజీగా నేర్చుకొని చెప్పగలడు అని. కొన్నిసార్లు మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడం టైం పడుతుంది. సో అలాంటప్పుడు మీరు ఎప్పుడైనా మెన్షన్ చేద్దాం అనుకుంటే ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ దిస్ ఇన్ 3 parts అని ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ పార్ట్ని మీకు తెలిసింది చెప్పండి, కామన్గా ఉండేది. ఫస్ట్ పార్ట్ చెప్తున్నప్పుడు సెకండ్ పార్ట్ గురించి ఆలోచిస్తూ ఫస్ట్ పార్ట్ని కంటిన్యూ చేయండి. అలా సెకండ్ పార్ట్ చెప్తున్నప్పుడు థర్డ్ పార్ట్ గురించి ఆలోచిస్తూ కంటిన్యూ చేయండి. సో అలా ఏ టాపిక్ మీదైనా మీరు మాట్లాడగలరు డివైడ్ చేసుకుంటే. ఇదొక మంచి ట్రిక్. సో దీనివల్ల ఏంటి అంటే మీరు కాన్ఫిడెంట్గా కనబడతారు, అట్ ది సేమ్ టైం యూ బైస్ ద టైం. కొన్నిసార్లు మనం ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లేదా ఆ సెంటెన్స్ని ఫ్రేజ్ చేస్తున్నప్పుడు రాంగ్గా మాట్లాడచ్చు. అప్పుడు మీరు సారీ లెట్ మీ రీఫ్రేజ్ ఇట్ అంటే మళ్ళీ మీరు అదే సెంటెన్స్ని కొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఎప్పుడైనా మీ ఓనర్షిప్ని మీరు చెప్పాలనుకుంటే మీరు మీ సెంటెన్స్ని ఇలా ఫ్రేమ్ చేయాలి, ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై టాస్క్స్ అండ్ అవుట్కమ్స్. ఫైనల్గా ఇంటర్వ్యూ ముగించేటప్పుడు ఖచ్చితంగా ఇదైతే చెప్పండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ, ఇట్ వాజ్ ఎ ప్లెజర్ టాకింగ్ టు యూ. సో గైస్, ఒక సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూకి లేదా ఒక టీచర్ ఇంటర్వ్యూకి లేదా ఒక నాన్ టెక్ జాబ్కి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ ట్రిక్స్ని ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ లేకపోతే ఎవరు ఎన్ని ట్రిక్స్ చెప్పినా యూజ్ ఉండదు. సో ఈ ఫ్రేజెస్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కాపీ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే గట్టిగా లైక్ చేయండి, మన ఛానల్ని ఒక ఫ్రెండ్తో షేర్ చేయండి. మీ ఫ్రెండ్కి యూజ్ అవుతుంది, మన ఛానల్ కూడా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.